హలో గైస్, ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా చేసిన వీడియోకి చాలా మంచి రీచ్ వచ్చింది. ఆ వీడియో ఏంటంటే హోమ్ టూర్ అనమాట. సో కింద ఫ్లోర్ అండ్ పైన ఫ్లోర్లో స్టూడియో అయితే ఉందని చెప్పాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పైన కాస్ట్లో కూడా ఇచ్చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో పర్టికులర్గా దేనికోసం అంటే, సో చాలా కామెంట్ సెక్షన్లో చాలా మంది అడిగారు అనమాట, బ్రో యూట్యూబ్లో ఏం చేసే మనీతో ఇల్లు కట్టొచ్చా అని చెప్పేసి. సో దానికి సింపుల్ ఆన్సర్, రీచ్ ఉంటే 100% కట్టొచ్చు. రీచ్ లేకుండా లో వ్యూస్ అలానే యూట్యూబ్ తప్ప ఇంకెలాంటి ఎర్నింగ్ ప్లాట్ఫామ్స్ లేకుండా ఉన్నట్లయితే మాత్రం కట్టడం అనేది అసాధ్యం అని చెప్పాలి. మీ దగ్గర సబ్స్క్రైబ్ చేస్తున్నా వేస్టే, కంటెంట్ ఉన్నా కూడా వేస్ట్ అయిపోద్ది. సో ఆ కంటెంట్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే అండ్ యూట్యూబే కాకుండా దాని నుంచి మీరు ఎన్ని వేస్లో మనీ ఎర్న్ చేయొచ్చు అనే దాని మీద మీకు అవగాహన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ డ్రీమ్ హౌస్ని లేదంటే మీ డ్రీమ్స్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి దాని గురించి చూసుకున్నట్లయితే, ఎడిటింగ్ గురించి నేను చెప్పగలను. సో ఎడిటింగ్ మీద నాలెడ్జ్ ఉంది అండ్ వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ మీద కూడా నాకు మంచి గ్రిప్ అయితే ఉంది. అండ్ టెక్ గ్యాడ్జెట్స్ మీద కూడా సో మంచి ఇంట్రెస్ట్ ఉంది. వాటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను ఛానల్ స్టార్ట్ చేసింది వీడియో ఎడిటింగ్ కోసం. తర్వాత మెల్లమెల్లగా టెక్ గురించి అయితే నేను మారిపోయాను, మొత్తం టెక్ వైపు అయితే వెళ్ళిపోయాను. సో ఎడిటింగ్ అనేది నేను నేర్పించాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసాక ఫస్ట్లో రీచ్ వచ్చిందంతా ఇంకా అలా చివరికి వచ్చేసరికి రీచ్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. సో స్టార్టింగ్లోనే చూడగానే సో వాళ్ళకి ఇది కష్టం అయిపోతుంది, అంత దానిని పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. సో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ పీడిఎఫ్ ప్రో క్లాసెస్ చెప్పాను, యూట్యూబ్లోనే అప్లోడ్ చేశాను డైరెక్ట్గా. దానికి మంచి రీచ్ వచ్చింది. తర్వాతకి ఏంటంటే చూసిన దాంట్లో సో నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నా కోసం వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఒక 2000 నుంచి 10,000 లోపల ఎడిటింగ్ నేర్చుకోవాలని చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఉపయోగపడింది, వాళ్ళు అలానే కంటిన్యూ అయ్యారు. సో థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ అలా కంటిన్యూ అయ్యారన్నమాట. సో మిగిలిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు మాత్రం స్కిప్ చేస్తున్నారు వీడియోని. నాకు సబ్స్క్రైబర్స్ చాలా బాగున్నారు, రీచ్ కూడా బాగుంది, బట్ వ్యూస్ పడిపోవడం స్టార్ట్ అయింది. తర్వాత నేను షార్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. సో టెక్ షార్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇన్కమ్ కూడా మంచిగా వచ్చేది అనమాట. సో షార్ట్ నుంచి ఇన్కమ్ అనేది రావడం చాలా తక్కువ అప్పట్లో, కానీ రీచ్ మాత్రం బాగా వచ్చేది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఎంతో కొంత ఎర్నింగ్ చేయగలిగాను యూట్యూబ్లో. బట్ ఇప్పటి వరకు నాకు 20,000 దాటింది లేదు యూట్యూబ్లో. మనీ అనేది 20,000 దాటింది లేదు. ఆ 20,000తో నేను ఇల్లు కడతానంటే సో అది అసాధ్యం అని చెప్పాలి. సో దానికి కొన్ని వేస్ ఉన్నాయి. ఆ వేస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎడిటింగ్ క్లాసెస్ ఎందుకు ఆపేశాను, డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడిని. ఎందుకు దాన్ని నేను కోర్స్ లాగా తీసుకొచ్చానంటే వాల్యూ అనమాట. సో ఆ వాల్యూ లేకపోతే వేస్ట్ అయిపోద్ది. సో ఎవరు అడిగినా నేను ఇదే సమాధానం చెప్తాను, వాల్యూ లేకుండా పోతుంది మెయిన్. ఇంకొకటి చాలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. సో వాటన్నిటికి నేను కామెంట్ సెక్షన్లోకి వచ్చి రిప్లై ఇవ్వడం అనేది చాలా తలనొప్పి ప్రాసెస్ అనమాట. ఏదో దాన్ని ఒక వీడియో లాగా చూసి సో స్కిప్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో చాలా మంది దాన్ని చూసి కూడా ఎడిటింగ్ నేర్చుకోలేకపోతున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఆ చూసే 10,000 మందిలో అయినా దాన్ని మనం ఒక కోర్స్ లాగా లాంచ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఎవరైతే ఎడిటింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే చూస్తారు. మిగిలిన వాళ్ళు స్కిప్ చేస్తారు. బడ్జెట్లో తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు అదే స్టూడెంట్స్ కూడా మన దగ్గర క్లాసులు నేర్చుకునే విధంగా నేను తీసుకొచ్చాను అనమాట. ప్రైస్ అనేది చాలా తక్కువ పెట్టాను. సో వేరే ప్లాట్ఫామ్స్ని చెక్ చేసుకోండి. సో చాలామంది 1,000 రూపీస్, 1,500, 2,000 ఇలా పెడుతూ ఉంటారు. అది రికార్డ్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు. బట్ లైవ్ క్లాసెస్ చెప్పిన వాళ్ళు 1,500కి 2,000కి లైవ్ క్లాసెస్ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూడండి. ఇంకొకటి డ్యూరేషన్ అనమాట. నేను 30 hours డ్యూరేషన్ చెప్తాను ఈచ్ క్లాస్. ప్రీమియం 30 hours, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 30 hours అనమాట. సో మన దగ్గర డ్యూరేషన్ ఎక్కువే, చెప్పే సిలబస్ కూడా ఎక్కువే, కంటెంట్ కూడా మంచిగా ఇస్తున్నాం అండ్ తక్కువ బడ్జెట్లో ఈ క్లాస్ అనేది అందిస్తున్నాం. ప్రతి ఒక్కటి నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని చెప్పేసి నా కోర్స్ కంటే ఒక వాల్యూ అనేది నేను క్రియేట్ చేసుకోగలిగాను. చాలామంది వస్తారు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే సో నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ గురించి నేను మాట్లాడను. సో కోర్సులో ప్రతి బ్యాచ్లో ఒకరు ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా అది నెగిటివ్గానే అనిపిస్తుంది. సో వాళ్ళని స్కిప్ చేస్తే దగ్గర 200+ స్టూడెంట్స్కి నేను క్లాస్ అనేవి చెప్పాను, లైవ్ క్లాసెస్ చెప్పాను. సో లైవ్ క్లాసెస్ అంటే లైవ్ క్లాసెసే కాదు, సో మధ్యలో సో కష్టమైన క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి రికార్డ్ సెండ్ చేయడం అండ్ డౌట్స్ అనేవి వచ్చినప్పుడు డిస్కషన్స్ గ్రూప్ లేదంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేయమని చెప్పేవాడిని. సో మెసేజ్ చేస్తారు, వాళ్ళ డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా డౌట్స్ అడిగారు అనుకోండి, దాని గురించి సపరేట్గా క్లాస్ రికార్డ్ చేసి వాళ్ళకి సెండ్ చేసేవాడిని. ఇన్ని బెనిఫిట్స్తో నేను కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. దాని ద్వారా నేను ఎర్న్ చేశాను. సో స్కిల్ అనేది ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్కిల్ని మనం యూజ్ చేయాలి. సో మనీగా దాన్ని మార్చుకోగలగాలి. మనమేం మోసం చేయట్లేదు. సో మనకున్న స్కిల్ని వేరే అతనికి నేర్పిస్తున్నాం, వేరే వాళ్ళకి నేర్పిస్తున్నాం. సో దాని నుంచి మనకు వచ్చిన డబ్బుల్లో అన్ని ఖర్చులు పోను, మిగిలింది సో మనకు లాభమే కదా. సో ఈ విధంగా నేను కోర్స్ అనేది లాంచ్ చేసి నేనైతే చేస్తున్నాను. ఆ తర్వాత టీఈజీ యాప్ అని చెప్పేసి ఒకటి నేను లాంచ్ చేశాను, నా ఓన్ యాప్. అది ప్లే స్టోర్లో ఇప్పటికీ అవైలబుల్ ఉంటుంది. యాప్ స్టోర్లో అయితే మై ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ ప్లే స్టోర్లో అయితే మీకు టీఈజీ యాప్ అని చెప్పేసి సర్చ్ చేస్తే మీకు వస్తుంది. అందులో ఫిల్మోరా కోర్స్ అయితే లాంచ్ చేస్తాను ప్రెజెంట్. అండ్ ఎస్ఎఫ్ఎక్స్ ప్యాక్ అని చెప్పేసి అది కూడా నేను అందులో పెట్టాను అనమాట. సో ప్రైస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో దాని ద్వారా కూడా నేను ఏం చేశాను, సో నేను యూట్యూబ్ని ఎలా యూజ్ చేసుకున్నాను, యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు నాకు సరిపోవు కాబట్టి ఒక వీడియో చేశాను. సో కోర్సెస్ గురించి నా ఓన్ ఛానల్లో నేను ప్రమోషన్ చేసుకున్నాను, నా గురించి నేను. సో ఈ విధంగా నేను క్లాస్ చెప్తాను కాబట్టి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి
వీడియోస్ చేశాను. నాకంటూ ఒక ఫోన్ ప్లాట్ఫామ్ ఉంది నేను ప్రమోషన్ చేసుకోవడానికి. సో ప్రమోషన్ చేసుకోవడానికి నేను ఎవరికి డబ్బులైతే ఇవ్వలేదు. నేను ఎవరి చేత నేను డబ్బులు ఇచ్చి ప్రమోషన్ కూడా చేయించుకోలేదు. నా ఓన్ ప్రమోషన్ నేనే చేసుకున్నాను. నా ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేశాను, రీల్స్ అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఇలా అప్లోడ్ చేసిన దాంట్లో కొంతమంది చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారనమాట. సో ప్రతి బ్యాచ్లో ఈజీగా నాకు 100+ మెంబర్స్ అయితే జాయిన్ అవుతారు నాకు. ఇప్పటికి నేను ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇప్పటికి అంటే దగ్గర దగ్గర 8 బ్యాచెస్ అనేవి నేను కంప్లీట్ చేశాను. సో 8 బ్యాచెస్ అనేవి నేను కంప్లీట్ చేశాను. దాని ద్వారా నేను ఏం చేశాను, సో యూట్యూబ్ నుంచి సో ఇలా కోర్సెస్ కూడా నేను చెప్పడం స్టార్ట్ చేశాను. ఇలా నాకు 2 waysలో ఎర్నింగ్స్ అనేవి వచ్చాయి. సో దాంతోనే సరిపోతుందా? లేదు. నేను యూట్యూబ్లో ప్రమోషన్ చేస్తాను, కొలాబరేషన్ చేస్తాను. బార్టర్ కొలాబరేషన్ కూడా చేశాను అనమాట. బార్టర్ కొలాబరేషన్స్ అంటే రీసెంట్గా నేను Mobile 1 అని చెప్పేసి మొబైల్ గురించి చేశాను. ఫస్ట్ టైం నాకు మొబైల్ రావడం. సో దాంట్లో ఏమున్నాయో ప్రతిదీ నేను చెప్పడం జరిగింది. అందులో మీరు ఇప్పటికీ ఆ వీడియో చూడండి. లాస్ట్లో కొన్ని ఫీచర్స్ అనేవి బాగాలేవు, ప్రైస్ కూడా మరి టూ మచ్ ఉందని చెప్పేసి ఆ వీడియోలో చెప్పాను నేను. సో ఆ వీడియో వాళ్ళకి సెండ్ చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి మిస్టేక్స్ మీరు చెప్పకూడదు, బ్రీఫ్ని ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పిన బ్రీఫ్ని ఫాలో అవ్వాలన్నారు. సో నేను ఫాలో అవ్వలేదు. సో లాస్ట్కి ఎలానో అప్లోడ్ చేశాను కదా, సో అలానే ఉంచేసి అని చెప్పేసి వాళ్ళు నా దగ్గర కాంటాక్ట్స్ అనేవి తెంచేసుకున్నారు. తర్వాత నేను అగరో ప్రమోషన్ చేశాను, అది కొలాబరేషన్స్. సో వాళ్ళు ఏంటంటే ప్రోడక్ట్ నాకే పంపిస్తారు. సో అది కీప్ అనమాట, నాకే ఉంటుంది ప్రోడక్ట్. అవి నేను వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటా. అదే కాకుండా ఈచ్ ప్రోడక్ట్కి నాకు 10K ఇస్తారు. సో ఫస్ట్ 20K ఇచ్చేవాళ్ళు, తర్వాత ఏంటంటే 10K ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఏంటంటే సింగిల్ ప్రోడక్ట్ పంపించేవాళ్ళు, తర్వాత ఏంటంటే 5 products 10 products అలా పంపించేవాళ్ళు అనమాట. సో దానికి నేను షార్ట్స్ చేసేవాడిని, అలానే లాంగ్ వీడియోస్ చేసేవాడిని, దానికి 10K ఇచ్చేవాళ్ళు. సో అలా కూడా నేను ఏం చేశాను. ఇలాంటి నిజాలు ఎవరు చెప్పరు మీకు, ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్పరు. సో ప్రమోషన్స్ చాలామంది కనిపెట్టలేం, కొంతమంది కనిపెట్టచ్చు, కానీ చాలామంది వరకు అది ప్రమోషన్ చెప్పి ఎవరు చెప్పరు కూడా. సో నేనైతే చెప్తున్నాను, నేను అగేరో ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్స్ కొలాబరేషన్సే ఉంటాయి నాకు. సో వాళ్ళు ప్రోడక్ట్ నాకు పంపిస్తారు, నాకే ఉంచేసుకుంటాను, తర్వాతకి దానికి మనీ కూడా సెండ్ చేస్తారు. సో అలా నేను వీడియోస్ చేసి అలా కూడా మనీ ఏం చేశాను. చాలా మంది ఏం చేస్తారంటే, సో తెలిసే ఉంటుంది కొంతమందికి, ఏదైనా ఒక బ్రాండ్ ఆ ప్రోడక్ట్ పంపించింది అనుకోండి, దాని గురించి మంచి మాత్రం చెప్పమంటారు, ఏదైనా చెడు ఉంది అనుకోండి దాన్ని స్కిప్ చేస్తారు, లైట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తారు. తర్వాత దాని ప్రైస్ చూసామనుకోండి, లాస్ట్కి ఈ ప్రైస్కి ఇది వర్త్ కాదని చెప్పేసి మనకి అనిపిస్తుంది. బట్ చెప్పేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ మనీ ఇస్తున్నారు కాబట్టి సో బ్రీఫ్లో ఉంది ఫాలో అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ దాంట్లో ఉన్న ప్రతిదీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరనమాట. ఇప్పుడు ఒక బ్రాండ్ మొబైల్ ఉందనుకోండి, అందులో ప్రతి ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మంచి మంచి ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ అందులో ప్రాసెసర్ అనేది బాగాలేదనుకోండి, ఆ ప్రాసెసర్ గురించి స్కిప్ చేస్తారు. సో లైట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తూ ఉంటారు అనమాట. అంతే, సింపుల్. కానీ లాస్ట్కి ఆ ప్రైస్ చూస్తే ఆ మొబైల్ తగిన ఫీచర్స్తో ఆ ప్రైస్ అనేది సెట్ కాదనమాట. ప్రైస్ ఏమో 50K పెట్టారు, కానీ ఫీచర్స్ అనేవి 30K మొబైల్కి ఇచ్చినట్టు ఇస్తే దాన్ని ఎవరు మోస్ట్లీ యాక్సెప్ట్ చేయరనమాట. కానీ కొంతమంది బ్రీఫ్ని ఫాలో అవుతూ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటారు. మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసే ఉంటారు. కొంతమంది అయితే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఫోన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఉన్న ఫీచర్స్ స్పెక్స్ ఉంటాయి కదా, ఆ స్పెక్స్నే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో కంప్లీట్గా దాన్ని చెక్ చేయరు. కొంతమందే దాన్ని జెన్యున్గా చెక్ చేసి ఇలా చేస్తూ ఉంటారు. టైం లైన్ వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్ట్గా జస్ట్ మొబైల్ వచ్చినా ఒక్క రోజులోనే వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలా కొంతమంది చేస్తూ ఉంటారనమాట. సో దాని ద్వారా చాలామంది మనీ అనేది ఎర్న్ చేస్తారు. సో కొలాబరేషన్ వస్తూ ఉంటాయి కదా, ప్రమోషన్స్, అలా చేసినప్పుడు ఏంటంటే మనీ అనేది వాళ్ళకు మనకు ఎంతో కొంత ఇస్తారనమాట. సో దాని ద్వారా మనం ఎర్న్ చేస్తూ ఉంటాం. సో మొబైల్ పాటికి మొబైల్ మనకే ఉంటుంది, దాన్ని ఎవరైనా సేల్ చేసుకోవచ్చు. అండ్ ఆ మొబైల్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సో దానికి వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్కి వచ్చిన మనీ కూడా మనకే. అండ్ వాళ్ళ బ్రాండ్ని మనం ప్రమోట్ చేసినందుకు మనకి వాళ్ళు ఎంతో కొంత మనీ ఇస్తారు. ఇలా కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ నేను ఇప్పటివరకు చేసిన కొలాబరేషన్స్లో ప్రతి బ్రాండ్ రిటర్న్ చెప్పి పెట్టేస్తాను, దాని గురించి వీడియో కూడా చేయను. దగ్గర 15 నుంచి 16 ప్రోడక్ట్స్ నేను రిటర్న్ అయితే చేసాను అనమాట. సో దాని గురించి రివ్యూ చేసినా మన ఛానల్ పడిపోద్ది వద్దు అని చెప్పేసి ఏదైతే జెన్యూన్ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటిని మాత్రం నేను రివ్యూ చేశాను. దాని ద్వారా ఎర్నింగ్స్ చేశాను అనమాట. చెప్పాను కదా, యూట్యూబ్ ఎర్నింగ్ అండ్ కొలాబరేషన్స్, ఇంకొచ్చేసరికి కోర్సెస్ అనమాట, ఎడిటింగ్ ఆన్లైన్ కోర్సెస్ అనమాట. ఈ 3 నుంచి నేను ఎర్న్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను అది కూడా. అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. అఫిలియేట్ గురించి చాలామంది తెలిసే ఉంటాయి. డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో డీల్ ఛానల్స్ చాలామంది ఫాలో అవుతుంటారు. సో ఆ డీల్ ఛానల్ ఫాలో అయినప్పుడు ఏంటంటే వాళ్ళు డీల్స్ పెడుతూ ఉంటారు. తక్కువ రేట్లు ఏమన్నా ప్రోడక్ట్లు వచ్చినప్పుడు డ్రాప్ అయినప్పుడు పెడుతూ ఉంటారు అనమాట. నేను కూడా పెడతాను. ఇప్పుడు అది నేను మా అమ్మకైతే చెప్పేస్తాను. మా అమ్మే డైలీ డీల్స్ అనేవి పెడుతూ ఉంటుంది. నేను ఖాళీ ఉన్నప్పుడు నేను కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట డీల్స్ అనేవి. మా చెల్లి కూడా పెడుతూ ఉంటుంది. సో అలా మనం డీల్స్ అని పెట్టినప్పుడు ఏంటంటే మనకంటూ ఒక స్టోర్ ఐడి ఉంటుంది, అమెజాన్లో స్టోర్ ఐడి ఉంటుంది. దాని ద్వారా మన లింక్ని కాపీ చేసి పేస్ట్ చేసామనుకోండి, సో మన లింక్ ద్వారా వాళ్ళు బై చేసినప్పుడు ఏంటంటే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. క్లిక్స్ ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. సో సేల్స్ వచ్చినప్పుడు ఏదన్నా ఒక ప్రోడక్ట్ని ఒక 500 మెంబర్స్ టెలిగ్రామ్లో చూసారనుకోండి, దానికి దగ్గర నాకు 800 నుంచి 1200 వస్తుంది. సో ఆర్డర్స్ అనేవి ప్లేస్ అయినప్పుడు అలా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నాకు మంత్లీ అఫిలియేట్ ద్వారా ఈజీగా 10 to 15K, ఒక్కొక్కసారి అయితే 22, 30 అలా కూడా వచ్చిందనమాట. సో నాకు 500, 1000 లోపలే వ్యూస్ వస్తాయి. టెలిగ్రామ్ అంతే మించి రావు. ఇంకా ల్యాక్స్లో వచ్చే వాళ్ళ గురించి మీరు ఆలోచించండి, ఇంకా ఎంత వస్తుందో కదా, ఒక్కసారి చెక్ చేయండి. సో వ్యూస్ చూడండి కింద ఎంత ఉంటాయో. 1 lakh 2 lakh ఉంటే
ఆ క్లిక్స్ ఎన్ని వచ్చి ఉంటాయి, ఆ క్లిక్స్ని క్లిక్ చేసిన తర్వాత సో వాళ్ళు ఎంతమంది ఆర్డర్ పెట్టి ఉంటారు, ఎంతమంది ప్లేస్ చేశారు, దాని గురించి ఆలోచించండి మీరు ఒకసారి ఎంత ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి. నేను విన్న ప్రకారం అయితే కొంతమంది క్రియేటర్స్ అన్నారు వాళ్ళు 1 lakh నుంచి 5 lakh వరకు కూడా ఏం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా అంతే మించి కూడా ఏం చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అండ్ నేను ఇద్దరు టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ప్రమోట్ చేశాను, డీల్ ఛానల్స్. సో వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్ 2 million 3 million అయితే ఉన్నాయన్నమాట. ఆ డీల్ ఛానల్కి నేను ప్రమోట్ చేస్తే ఒక్క రీల్కి 30,000 ఇచ్చారు. మీరు ఆలోచించండి ఒకసారి. సో వాళ్ళకి ఎంత మనీ వస్తుంటే వాళ్ళు నాకు ఇంత మనీ ఇస్తారు చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. సింపుల్ లాజిక్. సో అఫిలియేట్ ద్వారా కూడా ఏం చేయొచ్చు. అండ్ మీకు ఒకవేళ అఫిలియేట్ ద్వారా ఏం చేయాలనుకుంటే మీరు కూడా స్టోర్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. మీకంటూ ఒక ఓన్ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు డీల్స్ అని పోస్ట్ చేయండి. ఫాలోవర్స్ ఎలా వస్తారంటే ఇంకా అది మీ ఇష్టం, ఫాలోవర్స్ ఎలా పంపించుకోవాలో అది మీకే వదిలేస్తున్నాను. లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి. సో వాళ్ళ ద్వారా ఒక పర్చేస్ చేస్తే మీకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో అది కష్టం అనిపిస్తే మీరు ఎక్స్ట్రా పే ఎన్కరోలో కూడా ఏం చేయొచ్చు. సో యాప్స్ ఉంటాయి మీకు అవైలబుల్ ఉంటాయి ప్లేస్టోర్లో, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. లాగిన్ అయిపోయేసి మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఏదైతే ప్రోడక్ట్ మీరు లింక్ కాపీ చేస్తారో అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి లింక్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ లింక్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి మీరు సెండ్ చేస్తే ఆ లింక్ ద్వారా వాళ్ళు పర్చేస్ చేస్తే మీకు మనీ అనేది వస్తుంది అనమాట. సో ఇలా కూడా నేను ఏం చేస్తాను. సో ఇది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అని చెప్పాలి, అఫిలియేట్ మార్కెటింగ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు క్రియేటర్ అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది, స్టార్ట్ చేసేయండి, వెంటనే స్టార్ట్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ఫిట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏఐ గురించి మీకు ఎంత మంచి నాలెడ్జ్ ఉంటే అంత మనీ అనేది ఏం చేయొచ్చు. ఏఐ మీద మీరు కూర్చుంటే ఏఐ ద్వారా ఇప్పటికే చాలా మంది లక్షలు ఏం చేస్తున్నారు. అంతెందుకు నేను కూడా ఏం చేశాను. ఎందుకు అబద్ధాలు చెప్పాలి. ఎక్స్ఫిట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎక్స్ఫిట్ అనే ప్లాట్ఫామ్ వెబ్సైట్ ఉంటుంది. అందులో టాప్ మోడల్స్ ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. ఆ ఎక్స్ఫిట్లో ఏంటంటే నాకు క్యాంపెయిన్స్ వచ్చాయి. సో ఫస్ట్ క్యాంపెయిన్కి నాకు వచ్చిన అమౌంట్ 35K, తర్వాత క్యాంపెయిన్కి 40K, తర్వాత క్యాంపెయిన్కి 60, 70. అలాగా నాకు లాస్ట్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దానికి 1,25,000 వచ్చింది. ఎందుకు బ్రో నిజాలు చెప్పేస్తున్నారంటే చెప్పాలి. సో బయట జరుగుతున్నాయి ప్రతిదీ రియల్ టైం ప్రాక్టికల్గా వాళ్ళకి ట్యూటోరియల్ లాగా చెప్పాను అనమాట. సో అది వాళ్ళకి నచ్చి నాకు ఎక్స్ట్రా బోనస్ కూడా ఇచ్చారు. ఎంత $1,000 ఎక్స్ట్రా బోనస్ ఇచ్చారనమాట. అలాగే ఎక్స్ఫిట్ గురించి చాలా వీడియోస్ చేశాను అండ్ షార్ట్ ఫిల్మ్స్ తీశాను కొన్ని. అవి కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ది లాస్ట్ సౌండ్ అని చెప్పేసి ఒక చిన్న ఏఐ ఫిల్మ్ తీశాను, 5 minutes అయితే ఉంటుంది. సో దానికి కూడా నాకు మనీ వచ్చాయి. Did you hear that? Yes. We shouldn't stay here. It's starting. I think the contractions are closer now. We just need somewhere safe. We'll find it. ఇలా మీరు మనీ అనేది ఏం చేసుకోవచ్చు. సో అలాంటి ఛాన్సెస్ వచ్చినప్పుడు వదుకోకూడదు. మనమేం తప్పు చేస్తున్నామా? లేదు కదా. ఆ ప్లాట్ఫామ్లో ఎలా ఏం చేయాలో దాని గురించి చెప్తున్నాం. సో అందులో వెళ్ళి మీరు వీడియోస్ క్రియేట్ చేశారనుకోండి, దాని ద్వారా మీకు ఎంతో కొంత మనీ అనేది వస్తుంది, జనరేట్ అవుతుంది. అదేనా ఫేక్ వెబ్సైటా? కాదు కదా. అదొక ఏ వెబ్సైట్. అందులో మీకు క్లింగ్ ఏ అని చెప్పేసి, ఇంకొకటి సీడాన్స్ అని చెప్పేసి, ఇంకా ఇమేజ్ జనరేషన్ కోసం మీకు నానో బనానా ప్రో, జీపీటీ ఇమేజ్, ఇలా చాలా టాప్ మోడల్స్ ఉంటాయి. ఆ టాప్ మోడల్స్ని మీరు సో ఇందులో ఉన్నాయని చెప్పేసి వ్యూవర్స్కి చెప్పగలిగితే దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి లాభమే కదా కంపెనీ వాడికి. ఆటోమేటిక్గా మనం క్యాంపెయిన్ చేసినప్పుడు దాని ద్వారా మనకు మనీ వస్తాయి. అండ్ మంచిగా వ్యూస్ వచ్చి, మంచి రీచ్ వచ్చి, లేదంటే వాళ్ళు రీచ్ అనే చూడరు, వీడియోని మంచిగా చూసే వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పగలిగితే మాత్రం మనకి బోనస్ కూడా ఇస్తారు. సో అలా నేను బోనస్ ద్వారా కూడా ఎండ్ చేశాను. నేను వర్క్ చేసింది ఓన్లీ ఎక్స్ఫిట్ అనుకుంటున్నారా? ఆర్ట్లిస్ట్తో వర్క్ చేశాను, వాండా షేర్తో వర్క్ చేశాను, టెనో షేర్తో వర్క్ చేశాను, పాస్వ్యాప్తో వర్క్ చేశాను, లూమ్ ఫ్లోతో వర్క్ చేశాను, ఇంకా క్యాపర్తో కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఇలా నేను టాప్ కంపెనీస్ అండ్ బ్రాండ్స్తో కొలాబరేట్ అయితే అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి నాకు ఎర్నింగ్స్ అనేవి ఇలా వస్తున్నాయి. అండ్ నాకు తమిళ మీడియా నుంచి స్టోర్ ఫ్రంట్ అని చెప్పేసి ఒక అమెజాన్లో ఒక యాడ్ ఆన్ అనమాట అది. సో దాని నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చింది. సో దాని ద్వారా కూడా నేను ఎండ్ చేస్తున్నాను. సో అమెజాన్ అఫిలియేట్ గురించి మీకు ఐడియా ఉంటే మాత్రం సో దాంట్లో వర్కర్స్ కొంతమంది నాకు ప్రోడక్ట్స్ అనేవి ఆర్డర్ పెడతారు. వాటిని నేను రీల్స్గా అప్లోడ్ చేస్తాను, రీల్స్ చేసి అప్లోడ్ చేస్తాను. దాని నుంచి వచ్చిన అఫిలియేట్ ఇన్కమ్ కూడా నాకు వస్తూ ఉంటుంది. అండ్ యూట్యూబ్లో కూడా మనకు షాప్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా కూడా ఏం చేయొచ్చు. ఇన్ని విధాలుగా ఏం చేస్తారు. అప్పుడు ఇల్లు కట్టలేమా అండి చెప్పండి? ఈజీగా కట్టచ్చు, కానీ కొద్దిగా కష్టపడాలి. సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. నేనేమన్నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇల్లు కట్టలేదు కదా. టైం పట్టింది, దగ్గర 2 years టైం పట్టింది. అంటే నేను ఛానల్ చేస్తే దగ్గర 3 years పైన అవుతుంది. ఆ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 years తర్వాత నాకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఆ మనీతో, వచ్చిన మనీతో ఆ డ్రీమ్ స్టూడియోని నేను నిర్మించుకుంటున్నాను. ఒకటే గైస్ మీకు చెప్పాలనుకుంది. సో చాలామంది ఈ కామెంట్ సెక్షన్లో అడిగారు కాబట్టి చెప్తున్నా. ఓన్లీ యూట్యూబ్లో మీకు రీచ్ లేదు, వ్యూస్ లేవు, జస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీకు ఎలా అంత మనీ వస్తుంది అని చెప్పేసి అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో నేను ఓన్లీ నిజాలే చెప్పాను. నా సొంత మనీతో నేను కట్టుకున్న స్టూడియో ఇది.
ఇంతే, ఇంతకుముందు నేనేం చెప్పాలనుకోవట్లేదు. సో ఇన్ని వేస్లో మనీ ఏం చేయొచ్చు అని చెప్పేసి మీతో చెప్తున్నాను. ఇలాగ మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే దాన్ని వెంటనే ఎగ్జిక్యూట్ చేయండి, లేట్ చేయకండి. టైం లేదు, చాలామంది ఇప్పటికే వచ్చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తున్నారు ఎర్నింగ్ ప్లాట్ఫామ్లోకి. సో లేట్ చేస్తే ఇంకా మీకే నష్టపోతారు మీరే. ఇంకా సో టైం ఉన్నప్పుడే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, వెంటనే త్వరపడండి. నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచించేది, సో ఎట్లా ఎదగాలి, ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకోవడం అనుకుంటారు. నిద్ర లేచినాక మోటివేషనల్ వీడియోస్ చూస్తారు. ఇన్ని మోటివేషనల్ వీడియోలు చూసినా ఏ లాభం చెప్పండి? మీరు స్టార్ట్ చేయకుండా అవి చూస్తే మీకు వచ్చేస్తుందా? రాదు కదా. టైం అనేది తక్కువ ఉన్నప్పుడు మనం కూడా తొందరపడాలి. తొందరపడకపోతే అక్కడే అయిపోతారు ఇంకా. సో వెంటనే నీ ఐడియాని బయట పెట్టు, మంచిగా ఎంజాయ్. మీరు బయట డిజైన్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది బయట డిజైన్. సో పెయింటింగ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో ఇదంతా ఫస్ట్ కోటింగ్ అనమాట. ఫస్ట్ వాల్కేర్ వేసి 2 కోటింగ్ల తర్వాత దానికి పేపర్ కొడతారు కదా, పేపర్ కొట్టేసి దాని మీద ప్రైమర్ వేసి దాని మీద సింగిల్ కోటింగ్ ఎమల్షన్ వేశారు. తర్వాత టైల్స్ అయిపోయిన తర్వాత మిగిలిన వర్క్ అనేది కంప్లీట్ చేస్తామన్నారు. అందుకే కొద్దిగా టైల్స్ వేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. టైల్స్ అయిపోయిన తర్వాత ఇంకొక కోటింగ్ ఎమల్షన్ వేయించేసిన తర్వాత ఇంకా మేము ఎలక్ట్రిషియన్ వర్క్స్ కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. సో స్విచ్ బోర్డులు పెట్టేయాలి. మేము చూసారు కదా, స్విచ్ బోర్డులు పెట్టేసిన తర్వాత లైటింగ్స్ కూడా పెండింగ్ అయితే ఉన్నాయి. ఈ లైటింగ్స్ మొత్తం అయిపోయిన తర్వాత కబోర్డ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే కింద కిచెన్లో, బెడ్రూమ్లో పెట్టేసిన తర్వాత పైన స్టూడియోలో మెల్లగా స్టార్ట్ చేస్తాను. సో కిందకే సుమారుగా అయిపోతుంది, ఇంకా పైకి ఎంత అవుతుందో తెలీదు. సో డబ్ల్యూపీసీ అనుకుంటున్నాం. డబ్ల్యూపీసీ ఇప్పుడు ఒక స్క్వేర్ ఫీట్కి 800 చెప్తున్నారు, కొంతమందికి 750 చెప్తున్నారు. సో రేట్ ఇప్పుడు ఎంత ఉందో తెలియదు మనకి, బట్ ఒక్కొక్క రేట్ అయితే చెప్తున్నారు. దగ్గర 50 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. సో విజయవాడలో అడిగితే 750 చెప్తున్నారు, కానీ నియర్ బై గుంటూరులో చెప్తే వాళ్ళైతే 800 చెప్తున్నారు, కొంతమంది 850. సో క్వాలిటీని బట్టి ఉంటాయంటున్నారు. చూడాలి, కొన్ని రోజులు వెయిట్ చేసి ఈ టైల్స్ పని మొత్తం కరెంట్ పని అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తాను. కట్టుబడికి ఎంత అయింది, ఇంకా స్లాబ్కి ఎంత అయింది, అండ్ ప్లాస్టింగ్కి ఎంత అయింది, పైన రూమ్కి ఎంత అయింది, తర్వాత పైన యూపీవీసీ షీట్స్కి ఎంత అయింది, ఈ పెయింటింగ్స్కి ఎంత అయింది, వాల్ కేర్తో సహా మొత్తం ఎంత అయింది, అండ్ టైల్స్, ఇంకా ఎలక్ట్రిషియన్ పని, ప్లంబింగ్ పని, ఇలా చాలా అయితే ఉన్నాయి. వీటన్నిటి కొంచెం డీటెయిల్ వీడియో నేను ఇల్లు ఓపెనింగ్ అప్పుడైతే చెప్తాను. సో డిసెంబర్లో మ్యాక్సిమం వచ్చేస్తాం. మేమైతే అక్టోబర్ అనుకున్నాం, అక్టోబర్ లోపల అయ్యేటట్లేదు, కొంచెం టైం అయితే పడుతుంది. సో మ్యాక్సిమం మీకు నవంబర్లో వీడియో తీసుకొచ్చే విధంగా నేను చూస్తాను. ఓకే, లేదంటే డిసెంబర్లోనే మీకు ఇంటి ఓపెనింగ్ అప్పుడే వీడియో రికార్డ్ చేసి మొత్తం డీటెయిల్స్ అనేవి క్లియర్గా మీకు ఇక్కడ లిస్ట్ అయితే చూపిస్తాను. సో అప్పటివరకు కొద్దిగా వెయిట్ చేయండి, అప్పుడే నేను మొత్తం దీని గురించి రివీల్ చేయగలను. ఇప్పుడైతే చేయలేను. ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, ఇంకా డిసెంబర్ అంటే ఇంత లేట్ ఎందుకంటే ఇంకా మనకి స్టూడియోలో చాలా వర్క్స్ ఉన్నాయి కదా. సో కబోర్డ్ పని ఉంది, ఇంకా టేబుల్స్ కొనాలి, చైర్ ఒకటి తీసుకోవాలి, అండ్ కూర్చొని వీడియో చేయడానికి ఒక చైర్ కావాలి. సో మనం కంటెంట్ అనేది కొంచెం క్వాలిటీగా చేద్దాం అనుకుంటున్నాం, అందుకని చెప్పేసి నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాను. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే, సో చూసారు కదా ఇన్ని విధాలుగా మీరు మనీ అనేది ఏం చేసుకోవచ్చు. దానికి ఓపిక ఉండాలి, పేషెన్స్ లేకపోతే ఏం చేయడం అనేది చాలా కష్టం. చాలామంది కష్టం లేకుండానే ఫలితం వచ్చేయాలంటే రాదు కదా, టైము వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈజీ మనీ రావాలనుకుంటారు. ఈజీ మనీ అస్సలు కుదరదు. ఈజీ మనీ అనేది ఒక అదృష్టం ఉన్న వాళ్ళకి, లక్కీ పర్సన్స్ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి వస్తుందేమో. కానీ అదృష్టం వచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తూ కూర్చుంటే రాదు. మీ దగ్గర ఉన్న టాలెంట్తో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే గైస్, ఈ వీడియో అనిపించింది కామెంట్స్ తెలియజేయండి, తప్పకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.